నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. యష్ ఒక బిజినెస్ మ్యాన్ లా ఆలోచిస్తాడక్క. అందుకే ఆ ఎమోషన్ని పట్టుకున్నాను. ఏదైతేనే మధు అత్యాశకి బ్రేక్ వేశావు. అక్క, శశి ఏం చేస్తుంది? రేపు ఎగ్జామ్ కదా, రూమ్లో కూర్చొని బాగా ప్రిపేర్ అవుతుంది. శశి ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నీ సమస్యలన్నీ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇక యష్ సంధ్య మెడలో తాళి కట్టలేడు. మధు విషయంలో ఇప్పుడు నువ్వు గెలిచినట్టే నీ కూతురు విషయంలో కూడా నువ్వు గెలవాల్సిందో. గెలవాలనే ప్రయత్నిస్తున్నానక్క. ఫలితమే ఎలా ఉంటుందో చూడాలి. చెప్పు శశి. బాగా టెన్షన్గా ఉంది రిషి. ఎందుకు శశి టెన్షన్? ఎగ్జామ్ బాగానే రాస్తాను అన్న నమ్మకం నాకుంది రిషి. ఇప్పటిదాకా ఇంతకు ముందు ఏ ఎగ్జామ్ ని ఇంత సీరియస్ గా తీసుకొని నేను చదవలేదు. ఇప్పుడైతే ఫుల్లుగా కాన్సంట్రేషన్ చేసే చదువుతున్నాను. నిన్నటి వరకు బాగానే ఉన్నాను రిషి, కానీ రేపు ఎగ్జామ్ అనేసరికి ఎందుకో ఈరోజు భయంగా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఏం పర్లేదు శశి, నువ్వేం భయపడకు. నువ్వు ఎగ్జామ్ బాగానే రాస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. నిన్ను నాన్నని ఒకసారి కలవాలనుంది రిషి. మీతో కాసేపు సరదాగా గడిపితే నా స్ట్రెస్ తగ్గుతుందనిపిస్తుంది. సరే, నాన్నతో చెప్తాలే. నువ్వు జాగ్రత్త, ఉంటాను. సరే రిషి. ఇదంతా ఆ సింధు పని. సునందతో కలిసి మళ్ళీ గీత డ్రామా స్టార్ట్ చేసింది. చేతికి అందకుండా మిస్ అయిపోయింది. వాళ్ళన్నయ్య చేత ఫోర్స్ చేస్తే కానీ యష్ చెక్కివ్వడం. తేజ 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 బావగారు ఇంట్లో లేరక్క. ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య, మావయ్య, బావగారు ముగ్గురు కలిసి గుడికెళ్ళుండారు. ఓ అవునా, సరే నువ్వు వెళ్ళు. అట్నే అక్క. ఇప్పుడేం చేయాలి? ఇదేంటి, సింధు కాల్ చేస్తుందేంటి? ఆ సింధు యష్కి ఫోన్ చేస్తుంది అంటే మళ్ళీ ఏం బాంబు పేల్చిపోతుందో. యష్, చెప్పు సింధు. శశి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎందుకు, ఏమైంది? రేపు టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఉంది కదా, దాని గురించి అనుకుంటాను. నిన్ను కూడా చూడాలంటుంది, రిషిని కూడా. శశి ఇలా ఒత్తిడిలో ఉంటే రేపు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు యష్. అందుకని. చెప్పు సింధు, ఆగిపోయావే?
నువ్వు ఫీల్ అయ్యి కోపం తెచ్చుకోను అంటే చెప్తాను. సరే చెప్పు. రిషి కూడా రేపు ఎగ్జామ్ రాస్తున్నాడు కదా. ఎగ్జామ్ ముందు పిల్లల్ని మనం ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపితే పిల్లల్లో ఉన్న ఒత్తిడంతా పోయి సంతోషంగా ఉంటారు యష్. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి అందరం కలిసి డిన్నర్ చేద్దామా? సరే సింధు, రేపు జరగబోయే ఎగ్జామ్లో శశి బాగా రాయాలి. సరే, మీ ఇంటి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది కదా, శశిని తీసుకొని నువ్వు అక్కడికి వచ్చాయి, రిషిని తీసుకొని నేను వచ్చేస్తాను. సరే యష్, థ్యాంక్ యూ. సరే సింధు. రిషి, రిషి, ఏంటి నాన్న? రేపు ఎగ్జామ్ కదా, బాగా చదివావా? ఓ బాగానే చదివాను. మీ అమ్మ కాల్ చేసింది, శశి నిన్ను నన్ను కలవాలంటుందంట. పద, మనందరం కలిసి వెళ్ళి రెస్టారెంట్లో డిన్నర్ చేద్దాం. అలాగే నాన్న. పద. నేను సమస్యల్లో ఉంటే మీరు సరదాగా ఉంటారా? సింధు, నీకు టెన్షన్ పుట్టిస్తాను చూడే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు? ఊరికే నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కదా, సరదాగా ఇలా బయటికి తీసుకొస్తే కాస్త రిలాక్స్ అవుతావని. నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని నీకు చెప్పానా? నువ్వు చెప్పాలా ఏంటి? నీ ఫేస్ చూస్తుంటే నాకు తెలీదా? అందుకే నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటా సర్ప్రైజ్? కాసేపు వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. హాయ్ శశి. హాయ్ రిషి. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? నిన్ను రిషిని చూశాను కదా నాన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాన్న, సంధ్య అమ్మని కూడా తీసుకురావచ్చు కదా. నన్ను రిషిని చూడాలనుంది, కలవాలనుంది అని అన్నావంట కదా. సింధు ఫోన్ చేసింది. అందుకే నేను రిషి మాత్రమే వచ్చాం. పదండి, అందరం లోపలికి వెళ్దాం. పదండి రా. సార్, ఆర్డర్ ప్లీజ్. శశి, రిషి, మీ ఇద్దరికి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేయండి. డాడీ, నాకు చికెన్ బిర్యానీ కావాలి. నాకు బిర్యానీ కావాలి. సింధు, నువ్వేం తింటావు? నువ్వు ఏది ఆర్డర్ ఇస్తే అదే. మా నలుగురికి బిర్యానీ తీసుకొచ్చాయమ్మా. ఓకే సార్. శశి,
రేపే కదా నీ టాలెంట్ హంట్ ఎగ్జామ్. అవునా అన్నా? బాగా చదువుతున్నావా? ఓ బాగానే చదువుతున్నాను నాన్న. స్ట్రెస్ ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఆ, రిషి నువ్వు వచ్చారు కదా, ఇంకా శశికి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. సార్, రిషి యష్, తినిపించు. సింధు శశి ఎస్ చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళుంటారు. ఇప్పుడైతే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. నా ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. చెప్పండి మేడం. నేను నిన్న చెప్పింది గుర్తుంది కదా? ఓ అదా, గుర్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఆ సింధు శశి లేరు కదా? లేరు, బయటికి వెళ్ళారు. కానీ మీకెలా తెలుసు మేడం? దట్ ఈజ్ మధులత. నా శత్రువు కదలికలు అనుక్షణం తెలుసుకుంటూనే ఉంటాను. మీరు మామూలు గ్రేట్ కాదు మేడం. పొగడ్తలు ఆపి వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. ఓకే మేడం. నలుగురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా మీరు? చెప్తాను మీ సంగతి. అమ్మో, ఈవిడితో ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండాలి. ఈ భవానీ అక్కడుంది, చూసిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది.
మధు ఏమైంది మధు? తమ్ముడు నీకు చెక్ ఇచ్చాడా? నాకు ఏ చెక్కు అవసరం లేదు. తప్పు. మధు బ్యాగ్ చదువుతున్నావు, ఎక్కడికి? బెంగళూరుకి. ఏదైనా మీటింగా? ఏ మీటింగు లేదు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? ఇక్కడ ఉండి నేను ఏం చేయాలి? అక్కడే బెంగళూరులోనే ఏదైనా జాబ్ చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మధు? మరి ఇక్కడ నువ్వు స్టార్ట్ చేయాలనుకున్న కొత్త కంపెనీ సంగతి ఏంటి? మీ తమ్ముడి గారికి ఆ కంపెనీ వదిలి బయటికి రావటం ఇష్టం లేదు. ఎందుకు మళ్ళీ మళ్ళీ మరిది గారిని అడిగి ఇబ్బంది పెట్టాలి? అలా నాకు నచ్చదు. అసలేమైంది మధు? సునందతో మీటింగ్ అయింది. ఆ మేడము యష్ కలిసి ఇంకో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా మీ తమ్ముడు మన కంపెనీలో డబ్బులు పెట్టనున్నాడు. అదేంటి? ఇన్వెస్ట్ చేస్తానని మనకు మాటిచ్చాడు కదా. అందరూ నీలా మంచివాళ్లు, మాట మీద నిలబడేవాళ్లు అనుకోకు తేజ. ఎవరి అవసరాలు, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. మీ తమ్ముడికి ఆ కంపెనీయే ముఖ్యం. అలాంటప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? వదిలే తేజ. ఎలా వదిలేస్తాం మధు? నేను యష్ని అడిగే తీరుతాను. ఏమడుగుతావు మీ తమ్ముణ్ణి? ఇంట్లో లేడు. ఆ సింధు ఫోన్ చేస్తే తనని కలవడానికి వెళ్ళాడు. మరిది గారు ఇంకా ఆ సింధు మత్తులోనే ఉన్నారు. మేబీ మళ్ళీ ఇద్దరు కలిసి ఆ కొత్త ప్రాజెక్ట్లో కూడా వర్క్ చేస్తారేమో. వాళ్ళ మధ్య వంతుంటాయి. అవన్నీ మనకెందుకు? పొరపాటున అడిగితే ఆ సింధు మళ్ళీ నా మీద ఎలాంటి నిందలు వేస్తుందో. తనతో మాటలు పడి తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వు క్యాజువల్గా మీ తమ్ముడు గారిని ఒక మాట అడగటం, అతను సర్లే అన్నయ్య చూద్దామనటం, నువ్వు కామ్గా వచ్చేయటం. గట్టిగా అడగటం నీకు చేత కాదు. వదిలే తేజ, అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఈ ఇంట్లో నీకు ఇంత వాల్యూ ఉందని తెలిస్తే అసలు ఈ కొత్త కంపెనీ ప్రపోజలే పెట్టకపోదును. మధు, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నా వాల్యూ ఏంటో నువ్వు చూస్తావు. ఈసారి యష్ని ఎలా అడుగుతానో చూడు. అప్పటికి వాడు కాదంటే నీతో పాటు నేను కూడా బెంగళూరుకి వచ్చేస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. తమ్ముణ్ణి దారిలోకి తేవాలి అంటే అన్నని అడ్డుగా పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే నీ దృష్టిలో నేను చనిపోయినట్టే. అన్నా నా గౌరవం వాళ్ళు ఉందనుకున్నాను, లేదని ఇప్పుడు తేలిపోయింది. నీకు మీ అమ్మ బ్రతికుండాలి అనుకుంటే ఆ సునంద ఇచ్చిన ఆఫర్ వదులుకో.